హాయ్ ఫ్రెండ్స్, కాశీ విశ్వనాథుని విషయంలో హిందువులకు విజయం మీద విజయం, విజయం మీద విజయం వచ్చేస్తోంది. జ్ఞానవాపి దక్షిణం వైపునటువంటి సెల్లార్లో వ్యాస్కా తెహకానాలో హిందువులు ప్రార్థించుకోవడానికి అనుమతిస్తూ వారణాసి కోర్టు 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. పూజలు కూడా ప్రారంభం అయ్యాయి. కానీ ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళు ముస్లిమ్స్ అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ అని చెప్పి ఉందండి, జ్ఞానవాపికి సంబంధించి. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళి వారణాసి కోర్టు ఇలా ఇచ్చింది, హిందువులు పూజలు చేసుకోవచ్చు అని చెప్పి ఆపండి, స్టే ఇవ్వండి అని చెప్పి వెళ్ళారు. బట్ అలహాబాద్ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఏంటి స్టే ఎందుకు ఇవ్వాలి, అవసరం లేదు. అక్కడ హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి భూగర్భ గృహంలో కదా. వారణాసి జిల్లా కోర్టు కరెక్ట్గానే తీర్పిచ్చింది, మేము స్టే ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్యారికేడ్ తొలగించండి. ఆల్రెడీ అక్కడ పూజలు స్టార్ట్ అయ్యాయి కదా, ఒక అర్చకుడు వెళ్ళాడు, పూజలు చేస్తున్నాడు కదా. అలాగే ప్రతిరోజు కొంతమంది వెళ్ళి హారతి ఇస్తుంటే అందులో పాల్గొంటున్నారు కదా. డెఫినెట్గా అది జరగాల్సిందే, దాన్ని ఆపే ప్రసక్తే లేదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు, ఉత్తరప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానము తీర్పిచ్చింది. సో ఇదనమాట నిన్న లేటెస్ట్గా జరిగింది. నిన్న శుక్రవారము అంజుమన్ ఇంతజామియా మస్జిద్ కమిటీకి తాకినటువంటి దెబ్బ. సో హైకోర్టుకు వెళ్ళి ఆపాలని చెప్పి ప్రయత్నం చేశారండి. చూడండి అసలు ఎన్ని రకాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో. అరే, మన కాశీ విశ్వనాథుని ఆలయము, మన నందీశ్వరుడు అటువైపు చూస్తూ ఉన్నాడు ఆశగా, శివయ్య వైపు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అక్కడ ఒకప్పుడు బ్రహ్మాండమైన దేవాలయం ఉండేది అని శాసనాలు బయటపడ్డాయి. అక్కడ ఆ మస్జిద్ కింద వ్యాస్కా తెహకానా సెల్లార్లో హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి. వెళ్ళి పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ మళ్ళా స్టే కోసం వెళ్ళారు. నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం కూడా చేస్తారండి. సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ పిటిషన్ను తిరస్కరించే అవకాశం ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు తిరస్కరించేసింది. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా ముస్లిం కమిటీ వాళ్ళు, వారణాసి జిల్లా కోర్టు కదా ఇచ్చింది పూజలు చేసుకోమని, మనం హైకోర్టు కాదు డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్దామని చెప్పి మొన్న డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళారండి. సుప్రీంకోర్టు మొత్తం ఒకసారి చూసి ఆ పిటిషన్ను తిరస్కరించి, మేమెందుకు చూస్తాం, ఇది వెళ్ళి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించండి అని చెప్పింది. సో చచ్చినట్టు వీళ్ళు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు నిన్న వీళ్ళకి స్టే ఇచ్చే ప్రసక్తే లేదు, పూజలు జరగాల్సిందే అని చెప్పి తేల్చి చెప్పింది. అంతేకాకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారణాసిలో ఫ్లాగ్ మార్చ్, భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ మసీదు చుట్టుపక్కల ప్రాంతాలలో ఆ గల్లీలుగా ఉంటుందండి, భారీగా భద్రతా ఏర్పాట్లు అవన్నీ కూడా అక్కడ చేస్తున్నారు. సో మొత్తానికి సెల్లార్ను శుభ్రం చేసి అక్కడ లక్ష్మీదేవి విగ్రహం ఉంది, వినాయకుడి విగ్రహము ఉంది, ఇంకా ఇతర విగ్రహాలున్నాయి. అర్చకులు వెళ్ళి హారతులు ఇస్తూ ఉన్నారు. ఇంకా సెల్లార్ను తవ్వడం, కిందికెళ్ళడం మొత్తం గనక ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అదంతా కూడా మనం తీసుకొని చూస్తే ఎక్కడెక్కడ శివయ్య విగ్రహాలున్నాయో, ఇంకెక్కడెక్కడ నందీశ్వరుడు ఉన్నాడో, ఇంకా శివ పరివారం ఎవరెవరున్నారో అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. తిరిగి భారతదేశంలో సనాతన ధర్మానికి హిమోన్నతికి చేరుకునే మంచి రోజులు వస్తున్నాయి, మంచి కాలము అని చెప్పి అనిపిస్తోంది. హరహర మహాదేవ శంభో శంకర్.